నువ్వేంటి ఇష్టానికి లోపలికి వచ్చేస్తావు? అది తలుపు తెరిచింది మేడం. తెరిస్తుంటే నీ ఇష్టానికి లోపలికి వస్తావా? సారీ మేడం. సార్ లేరా? లేరు. లేరంటే పోయారా? బాత్రూమ్ కి వెళ్ళారు. ఇప్పుడేంటి ఆల్ అవుట్ అడిగారు? మనిషే అవుట్, ఆయన కాల్ అవుటా? సరే బయలుదేరు. మేడం ఊదు ఎత్తు కూడా కొంతమన్నారు. మంచిది, అంత తెలిసి ఆర్డర్ చేస్తుంటున్నారు. చిల్డ్రన్ తీసుకురాలేదా? మర్చిపోయాను మేడం. సారు గుడ్లో బిక్ చేయడానికి 100 రూపాయలు ఇచ్చి చేయించుతామన్నారు. రూపాయి కన్నుగా మార్చేశాను మేడం. నువ్వు బయలుదేరు. సారు పాలు అడిగారు. ఈ రోజు వద్దులే, రేపు. సారు మీరు మంచి మూడ్ లో ఉన్నారు. హలో సార్ చెక్అవుట్ చేస్తానంటున్నారు. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. సో హలో హలో ఏ భవాని, ఏం చేస్తున్నావే? ఏం జరుగుతోంది ఇక్కడ? లైన్ డెడ్ అయిందమ్మా. అదే డెడ్డేనా? పోంగుడ్రు నీకు హాఫ్ అన్ అవర్ లో చెక్అవుట్ చేయాలి. చెక్అవుటా? అతనే చెక్అవుట్ అయిపోయాడుగా. ఇంకో అరగంటలో రూమ్ చెక్అవుట్ చేయకపోతే ఈ రూమ్ కి చివరిగా మనం వచ్చినందుకు పోలీసుల దగ్గర ఇరుక్కుంటాం. మనం ఇక్కడుంటేనే ఇరుక్కుంటాం. ఇమీడియట్ గా ఎస్కేప్ అయిపోతే ఎలా ఎస్కేప్ అవుతాం? క్లోజ్ రిలేషన్ రిసెప్షన్ అబద్ధం చెప్పావు కదా. ఇలా క్లోజ్ అవుతారని తెలియకుండా చెప్పానే. అది సరిపోదని తెల్లోడు బిర్యానీ అని విజిటింగ్ కార్డ్ వేరే ఇచ్చావు. అంతేకాదు డోర్ నుంచి బెడ్ దాకా మనందరి ఫింగర్ ప్రింట్స్ అన్నిటికీ అంటుకున్నా. టీ ఇచ్చే రూమ్ బాయ్ నుంచి టాయిలెట్ క్లీన్ చేసే ఆంటీ దాకా కళ్ళతో చూసిన వాళ్ళందరి సాక్ష్యాలు. అయ్యో, ఈ విషయం పోలీస్ పోస్ట్ మార్టం అని వెళ్ళేలోపు ఈయన ప్రాణాలతోనే ఉన్నట్టు తీసుకువెళ్లి బాడీని వేరే ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్లి పడేస్తేనే మనకి సేఫ్ అవుతుంది. శివాని మా మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావా? చెప్పాను వస్తున్నారంట. చాలా ఆపండి. అబ్బా, గుడ్ మార్నింగ్ తాయర్ సార్. వీళ్ళెవరు? నేనే ఎల్ఐసి ఏజెంట్ వడ్డపాని. తనస్కారం. నమస్కారం. సార్కి వా రావాల్సిన చోట తా వస్తుంది, తా రావాల్సిన చోట బా వస్తుంది. అలాంటి ఒక జబ్బు. ఇప్పుడు వలపతి కూడా మన వనియోగదారుడులే. వలపతి తలబదినే బలబదిని చెప్తున్నారు. తారిచు షూటింగ్ లో వలపతిని చూశాను, వేగింపు షూటింగ్ లో వలని చూశాను. ఎలాగో కన్విన్స్ చేసి పాలసీ తేయించాను కదా. ఒక పిచ్చోడి దగ్గర ఇరుక్కున్నామే. ఒప్పుగా అనుకోవద్దు. జీవితం ఒక గుండ్రం, అమ్మా. దాని పాటగా అనుకోవద్దు. దిబ్బంది ఎప్పుడైనా బిలగొచ్చు. మాకు వలకి మీద సమస్యలు సార్, మీరు ఒప్పుకోండి. తాయర్ సార్, మీరు ఇవ్వమన్నారని చెప్పి నేను ఇచ్చాను. ఈయనేమి ఇవ్వమన్నారు, మీరేమిచ్చారు? రమ్మన్నారు కాబట్టే వచ్చాను అని చెప్తున్నారు. అయ్యో, వైచేసి ఓసి వేయొద్దు. మీరు ఒక దండిలో వెళ్తున్నప్పుడు మీ ఎదురుగా ఒక దండి వచ్చి తటాతుగా తినేసినట్టే. అరటి పండు జారిపడి కింద పడిపోయిన తమిళ చెల్విని గట్టిగా పట్టుకున్నాడు తామరి కണ്ണన్. ఇది ఒప్పు లేకుండా తప్పు లేకుండా మాకు చెప్పండి. మా ఫుల్ ఫ్యామిలీ పాలసీ తీసేస్తాం. చెప్పడు ఉరుటి పండులో పాట పడిన వాడిని ఏంటి బులుకు చంద్రగోళం అవుతుంది. మేడం, విరువల్లువారు రాసిన విరుకురలు కూడా మనకు పరిచయమే కదా. ఉప్పార్కు ఉప్పాయ, ఉప్పార్కు ఊవానా. హలో, పోంగుండ్ర సార్తో మాట్లాడారా? పూంగుండ్రన్ సార్కి నేను చాలా సార్లు కాల్ చేశాను. తను ఫోన్ తీయట్లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. అది బాగుంది కదా. బంగారం కేక్ కట్ చేయమా. ఎవరా నువ్వు? నా పళ్ళ మీద కూర్చుంటావా? ఫంక్షన్ లో గొడవ చేస్తున్నావు. ఈరోజు బాడీ ఇక్కడే వదిలేసారు. ఇక్కడ చచ్చినా చివరికి మనల్ని ఎత్తుకుంటారే. సార్ ఎక్స్క్యూజ్ మీ, హోటల్ అర్వీకి అర్జెంట్ గా వెళ్ళాలి. అక్కడికి వెళ్తాను. ఎక్కడ? థ్యాంక్ యూ. పోలీసులు వెళ్ళిపోయారు. రండి రండి. రూట్ క్లియర్ కదా, వెళ్ళొచ్చు కదా. ఏంటి నూరు ఎలా ఉంది? ఏమి చెయ్యి. అయ్యా, ఆంజనేయులా ఉన్నాడు. అస్సలు బాగాలేదే. ప్యారలైస్ అటాక్ లా ఉంది. ఇది
మిర్రర్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో భగవంతుడా. నాట్ బ్యాడ్. ఓకే త్వరగా పదండి. బాబు బాబు మేడం? ఎందుకు ఎంతమంది పోలీసులు ఉన్నారు? మేడం సూట్ కేస్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన ఒకడు ఈ హోటల్లోనే ఉన్నాడంట, అందుకే పోలీసు వచ్చారు. అలాగా? వెనక పక్క దారుందా? ఉంది, కానీ ఇక్కడ పోలీసు 4-5 కుక్కలతో చెక్ చేస్తున్నారు. ఓ దేవుడా, మమ్మల్ని కాపాడు. బాడీలో అసలు ఏమీ లేదు. అది మాకే తెలుసు. ఆగండి. తెల్లోడు బిర్యానీ కొట్టు ఓనరే కదా మీరు? ఎక్స్క్యూజ్ మీ, నేను పూంగుండ్రన్ సార్ ని కలవాలి. వెయిట్ అ మినిట్ మ్యామ్. మీరెలా చెయ్యొచ్చా? నడండి పోలీస్ స్టేషన్ కి. సార్, కాసేపటి ముందే ఆయన ఫ్యామిలీతో చెక్అవుట్ చేసి వెళ్లారు. ఫ్యామిలీయా? తనకెవరూ లేదని చెప్పారు. మీ కొట్టుని పార్టీ వాళ్ళు కొట్టి ధ్వంసం చేశారు. ఓనర్ గా ఉన్న మీరు పని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఏమీ బాధపడకండి. E3 స్టేషన్ ఆపోజిట్ లో 1400 స్క్వేర్ ఫీట్ లో ఈస్ట్ ఫేసింగ్ లో అద్భుతమైన షాప్ ని నేను మాట్లాడించాను. మళ్ళీ మీరు తెల్లోడు బిర్యానీ షాప్ ని అక్కడ ప్రారంభిస్తున్నారు. ఓహో నన్ను నడుపుతారు. ఎందుకు ఇది చేస్తున్నానంటే తెల్లోడు బిర్యానీ టేస్ట్ కి ఈ పోలీసుడు బానిస. అవును, ఈయనెవరు ఫ్లోర్ మీద ఈతలు కొడుతున్నాడు? మాస్టర్, బిర్యానీ మాస్టర్. బిర్యానీ మాస్టర్ మందులో ఉన్నట్టున్నాడు. కొట్లన్నీ మోసేశారు కదా, అందుకే తాగేశాడు. తప్పదు కదా మరి, చూసి జాగ్రత్త తీసుకెళ్ళండి. ఇదిగో కరెక్ట్ గా చెక్ చేయండి. కంటి చూపు నుండి ఏగ గాని పక్షి గాని ఏది తప్పించుకొని వెళ్ళకూడదు. ఆయన సార్కి ఏం రిలేషన్ అని తెలీదు మ్యామ్. సంథింగ్ రాంగ్. మేడం వాళ్ళ విజిటింగ్ కార్డ్. అవును సార్, ఎవరు? ఈయనే తాతయ్య చెప్పిన లాయర్. మన కొట్టు కేసుని ఈయనే వాదించబోతున్నారు. కలవడానికి హోటల్ కి వెళ్ళాం, కొంచెం ఓవర్ గా తాగేశాను అంతే. వెళ్ళి దాంట్లో డ్రాప్ చేద్దాం. సావు ఎదురొస్తుంది. డెడ్ బాడీ ఎదురవుతే మంచిదేనా? డెడ్ బాడీ ఎదురైతే మంచిదే, కానీ కూడా వస్తేనే చెడ్డది. నన్నే కదా అంటున్నారు. సరే, ఇప్పుడు సార్ ఎక్కడ డ్రాప్ చేయాలి? మామయ్య రైట్ లో వెళ్తే ఏమొస్తుంది? కైలాస్ నగర్, తర్వాత శంకుపురం, అటు నుంచి 2 కిలోమీటర్ పోయంటే ఎముడుపాలెం, వద్దు లెఫ్ట్ లో వెళ్తే టచ్చినడుపాలెం, ఆ తర్వాత చూశాను. అట్లా యూటర్న్ వేసామంటే ఊరు పొలిమేర చూశాను. రైట్ వద్దు, లెఫ్ట్ వద్దు, స్ట్రైట్ గా వెళ్తే ఏమొస్తుంది? డెడ్ ఎండ్. ఈ జాతి ఆ జాతి అంటున్నారుగా, నేను వాళ్ళని చూసి ఒక విషయం అడుగుతున్నాడు. ఆదాం ఇంకా ఏవాల్ ఏ జాతికి చెందినవారు? వాళ్ళు మన జాతి అంటే ఆదాం మన తాతయ్య, ఏవాల్ మన బాబా. ఇల్లు జాతి పిచ్చిన కొడుకులే, తప్పైన చోటుకొచ్చి ఇరుక్కున్నామే. లేదు మామయ్య, కరెక్ట్ అయిన చోటుకే వచ్చాం. ఉన్నాయండి. ఇంతకు అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఏ ఊరో తెలుసా? గుంటూరులో జాతకం చూసే జ్యోతి అనే అమ్మాయికి భైరవుడు అనే తండ్రికి పుట్టిన కొడుకే ఈ జో బైడెన్. అవును, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? మేము కురించిపాడి అండి. నాది తరంగపాడి. నేను కాట్పాడి. అది వ్యాసరపాడి. నేను వాణియపాడి. నేను ఎడపాడి. ఇక్కడ అన్ని బాడీలేనండి. పోరాడదాం పోరాడదాం పోరాడతాం పోరాడతాం. ఎండలో కూర్చోబెట్టామని తప్పుగా అనుకోకండి. సారీ. మర్యాదగా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదా లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. చార్జ్ ఫుల్ గానే ఉంది సార్. ఇదిగోండి సార్ దమ్ము, కానీ ఇంజూరీస్ టు హెల్త్ సార్. మొక్క మీద గుద్దుతా. సార్ ఇదిగోండి సార్ వాటర్. ఒక లారీ నీళ్ళు కొట్టిన తర్వాత కూడా షవర్లో స్నానం చేస్తున్నట్టు సంతోషంగా కూర్చున్నాడు.
వీడిక్కడ ఇంత ధైర్యంగా కూర్చోవడం చూస్తుంటే ఈ జాతి సమస్యకి వీడే కారణం అనిపిస్తోంది సార్. అలాంటావా కన్ఫర్మ్ సార్. పద నాలాగే కూలింగ్ గ్లాస్ వేసుకుని ఇంత దర్జాగా కూర్చున్నాడు. ఎవడ్రా నువ్వు? సార్ అడుగుతున్నారుగా ఏ తీవ్రవాది ముఠానో చెప్పు. నన్ను చూడు, నా కళ్ళని చూడు. ఏరా, నీ ప్రాణాల మీద నీకు ఆశ లేదా? నేను ఎవరో తెలుసా? లాగి కొట్టాననుకో చచ్చిపోతావురా. ఏంటి హఠాత్తుగా వాలిపోయాడు? ఏయ్ హ! సార్ శ్వాస లేదు. అన్యాయంగా ఒకరిని కొట్టి చంపారు కదా సార్. నేను కొట్టిన వల్ల వాడు చావలేదు, వాడు తాగి చనిపోయాడ్రా. సార్ ఈ జాతి పోరాటంలో వీడు ముఖ్యమైన వాడు అనుకుంటాను. ఈ విషయం గనక బయటికి తెలిస్తే మిమ్మల్ని కుటుంబంతో పాటు అంతం చేస్తారు సార్. సార్ వెనకాల ఒకరు చూస్తున్నాడు సార్. మెల్లగా మెల్లగా. అలాగే సార్. జాగ్రత్త.